కూడా చూస్తున్నారు. ఫస్ట్ టైమ్ గనుక నా ఛానల్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకొక విషయం షేర్ చేయడానికని జెప్పేసి నేను మీ ముందుకొచ్చాను. ఈరోజే నా ఫ్రెండ్స్ నాకు షేర్ చేస్తే తెలిసిందది. నిజానికి నాకు కూడా తెలీదు. అందుకోసమే నాకు తెలిసిన వెంటనే మీకు చెప్దామని జెప్పేసి నేనిలా లైవ్ ప్రోగ్రామ్‌కొచ్చేసాను. ఇది ఏంటంటే విషయము ఆహ్, మన మోడీ గారు ఒక మంచి విషయం ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అది ఏంటి అంటే మనం ట్రాఫిక్‌లో గానివ్వండి, బయటకి గానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, బయట ఏదైనా సరే ఇక్కడ నుంచి ఒక దగ్గరికి జర్నీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు కనిపించే వాళ్ళు బెగ్గర్స్. బెగ్గర్స్ కనిపించినప్పుడు మీరేం చేస్తారంటే, కొంచెమైనా అంతెందుకు నేనైనా సరే మనీ ఒక రూ. 5, రూ. 10, రూ. 2, రూ. 1 ఎంతో కొంత మనీ ఇస్తాం. మనీ అనేది అవాయిడ్ చేయండి అని చెప్పేసి మోడీ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎందుకు అంటే కిడ్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు గానివ్వండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు గానివ్వండి, వీళ్ళందరినీ అడ్డుపెట్టుకొని కొన్ని గ్యాంగ్‌స్టర్స్, కొంతమంది మనీ మైండెడ్ ఉన్న పీపుల్ వాళ్ళందరినీ అడ్డుపెట్టుకొని మనీ ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళందరినీ బెదిరించి కాళ్ళు, చేతులు, కళ్ళల్లో కొంచెం ఏదైనా డ్రాప్స్ ఏసి పోగొట్టడం ఇలాంటివి చేస్తున్నారంట. మనం మూవీస్‌లో అలాగా చూస్తూనే ఉంటాము. అలాగా మూవీస్‌లో చూడడం గాదు, లైవ్‌గా కూడా చాలా జరుగుతున్నాయండి అవి. అవన్నిటిని అవాయిడ్ చేయడానికి మన మోడీ గారు ఇది ఇంట్రడ్యూస్ చేశారు. మనం ఏం చేయాలంటే ఒకే ఒక్కటి మనకి ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నా మనీ మాత్రం ఇవ్వద్దు. మనీ ఇవ్వడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అందుకని చెప్పేసి మీరు మనీ ఇవ్వకండి. మనీ ఇవ్వకుండా మీకిష్టమైన సమ్ బిస్కెట్స్, క్లాత్స్, వాటర్ ఇవ్వండి, జ్యూస్ ఇవ్వండి. మీకింకా ఎక్కువ హెల్ప్ చేయాలి వాళ్ళకి చాలా వాళ్ళు ఇష్యూలో ఉన్నారు, సమ్ హెల్త్ ఇష్యూలో ఉన్నారంటే మెడిసిన్స్ ఇవ్వండి. ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉంటే గ్రోసరీస్ ఇవ్వండి. చాలామంది చాలా విధాలుగా హెల్ప్ చేస్తున్నారు. మనం ఫేస్‌బుక్‌లో, ఇట్లాగే యూట్యూబ్‌లో అన్నిట్లో చూస్తూనే ఉన్నాము. ఇన్‌స్టాలో గూడా చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే మనం చేసినప్పుడు మాత్రము మనకంత టైం లేక మనం మనీ ఇస్తున్నాం. మనీ మాత్రం ఇవ్వకండి. బెగ్గర్స్‌కి మనీ ఇవ్వద్దు. అలా ఇవ్వడం వల్లనే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. నిజానికి నాకు కూడా తెలీదు. నేను కూడా చాలా సార్లు మనీ ఇచ్చాను. అందుకోసమే ఇప్పుడు ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాను. ఇప్పటి నుంచి నాకు ఎప్పుడైనా హెల్ప్ చేయాలనిపిస్తే ఫుడ్ ఐటెమ్ ఇద్దామని జెప్పేసి నేను చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను. మీరు కూడా ఫిక్స్ అయ్యి ఉంటే ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ జేయండి. థాంక్ యూ. ఆ! నేనింకా మీకేమైనా చెప్పాలి అనుకుంటే, ఇంకొక విషయము నేను పాటించే ఒక హెల్త్ టిప్ మీకు చెప్తాను. అదేంటంటే, నేను కొంచెం హెవీగా ఉన్నాను గదా! కొంచెం. అంటే బాగా కాదు. కొంచెం. కొంచెం హెవీగా ఉన్నాను గదా! అందుకోసం అని జెప్పేసి మా నానమ్మ గారు అంటే దూరంగా ఉండే రిలేటివ్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఆవిడ చెప్పిందనమాట. నేనది పాటిస్తున్నాను. కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా. ఓన్లీ 1 టైమ్ చెప్పారు. నేను 2 టైమ్స్ చేస్తున్నాను. మీకు రెగ్యులర్‌గా మనం పోపు దినుసుల్లో వేసేవి మెంతులు ఐడియా ఉంది గదా! ఆ మెంతులు ఏదైతే ఉందో, ఆ మెంతుల్ని తీసుకొని వాటర్‌లో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌లో 200 ఎంఎల్ వాటర్‌లో నానబెట్టేసేయండి. నైట్ ఒక స్పూను నానబెట్టేసి మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత పరగడుపున వాటిని వాటర్‌తో పాటు తాగేసేయండి. అంటే ఆ గింజలు చేదుగా ఉంటాయి గదా! ఎలా అంటే కళ్ళు మూసుకొని తాగేసేయండి. నాకైతే అలవాటయిపోయింది. ఇప్పుడు నేను నైట్ నానబెడతాను. మార్నింగ్ తాగుతాను. మళ్ళీ మార్నింగ్ నానబెడతాను. నైట్ పడుకునేటప్పుడు తాగుతాను. ఇది తాగినప్పటి నుంచి నాకు అయితే ఎసిడిక్ ప్రాబ్లమ్స్ రావట్లేదు. అస్సలు గ్యాస్ ప్రాబ్లమ్ రావట్లేదు. ఇంకా ఫుడ్ డైజెషన్ గూడా ఈజీగా అవుతుంది. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లాస్ అయితే అయిందండి. నేను స్టార్ట్ చేసి ఓన్లీ 2 మంత్సే అయింది. ఇంకా ఫర్దర్‌గా రెగ్యులర్‌గా తాగితే ఏమన్నా ఇంకా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందేమో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకు ఇంచ్ లాస్ అయితే హాఫ్ ఇంచ్ అయిందంతే. ఇదైతే మీకు యూజ్ అవుతుంది అని నేననుకుంటున్నాను. అలా యూజ్ అయ్యి ఎవరికైనా ఒక్కరికైనా సరే మీకు యూజ్ అయింది అంటే ఖచ్చితంగా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? హ్మ్. నేనిలా ఫస్ట్ టైమ్ లైవ్‌కొచ్చాను గదా! నాకే ఎలా ఉంది? మీకెలా అనిపిచ్చింది? మీ అభిప్రాయాలు గూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. దానివల్ల ఫర్దర్‌గా నేనింకా వేరే నాకు తెలిసిన విషయం మీకు షేర్ జేయడానికి